ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు మీటింగ్ పెట్టింది కదా అక్టోబరు 9 నాడు లాస్ట్ మీటింగ్ పెడితే 15 లక్షల మంది అండి. ఒకరోజు ముందు లక్షల మంది గ్రౌండ్లకు వచ్చి వాళ్ళ తిండి వాళ్ళే, వాళ్ళ వాటర్ వాళ్ళే తీసుకొని వచ్చి నైటే లక్షల మంది నిండిపోయి ఉన్నారు. ఏ పార్టీకైనా సాధ్యమవుతుందా ఒకరోజు ముందు? ఇంకోటి మీటింగు, అన్ని లక్షల మంది మీటింగు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా లక్షల మందితో. చూపెట్టండి, ఎప్పుడైనా 11 గంటల వరకు వాళ్ళ మీటింగ్ కంప్లీట్ అయిన చరిత్ర చూపెట్టు దేశంలోను. ఒకరోజు ముందు ప్రజలు వచ్చి ఆడ పండుకున్న చరిత్ర చూపెట్టు, వాళ్ళు రొట్టెలు తెచ్చుకునే చూపెట్టు, నీళ్లు తెచ్చుకుని చూపెట్టు. బీరు బాటిల్ కనబడతాయి, మందు బాటిల్ కనబడతాయి, బిర్యానీ పొట్లాలు కనబడతాయి, కానీ రొట్టెలు, మంచినీళ్ళ ప్యాకెట్లు ఒక నైట్ ముందు వచ్చి ఆడ పండుకుంది. ఇది ఎప్పుడైనా దేశంలో మీరు చూసిరా చరిత్ర? ఎప్పుడైనా మీరు అది వేరు, కానీ జనరల్ గా జనాలు వస్తడం అంటే జనరల్ గా బీజేపీ కాంగ్రెస్ కు సాధ్యమే కదా. అరే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తారా? వస్తారా? డబ్బులు ఇస్తలేరా? మేము ₹1 మేమెందుకు ఇస్తాం? ప్రజలే మాకు ఇస్తారు. పైసలు ఇస్తారు, రొట్టెలు తీసుకొని వస్తారు, వాడు పైసలు తీసుకొని వస్తారు, బిర్యానీ తీసుకొని వస్తారు, జొన్న రొట్టె తీసుకొని వస్తున్నారు, మంచినీళ్ళు తీసుకొని వస్తున్నారు, సర్ది తీసుకొని వస్తున్నారు. వీళ్ళందరూ పైసలు ఇస్తే సర్ది తీసుకొని వస్తారా, బిర్యానీ తీసుకొని వస్తారా? నువ్వు కాంగ్రెస్ బీజేపీ బాటిళ్ళు చూడు, బాటిళ్ళు ఉంటాయి, నీకు బిర్యానీలు ఉంటాయి, నీకు అవి ఉంటాయి, బిర్యానీ పొట్లాలు ఉంటాయి, బీర్ పొట్లాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి తప్ప నీకు ఇవే ఉంటాయి నువ్వు. కాబట్టి భారతదేశంలో ఇప్పటి వరకు బీఎస్పీ పార్టీ